చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 2 సంవత్సరాలు అయింది సార్ వచ్చి. ఎలా ఉంది పరిపాలన? చంద్రబాబు గారి పరిపాలన కొత్త పరిపాలన కాదండి, అంత కాపీ. పేర్లు మార్చినాడు తప్పితే ఏ టు జెడ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో అవే చేస్తున్నాడు తప్ప వేరే కొత్తవి ఏం లేదు, మార్పు లేదు. అదేంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పథకాలు ఇచ్చి ప్రజలందరినీ సోమరపోతులు చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, మరి దాని గురించి ఏమంటారు? అవన్నీ మోసపూరిత మాటలు, అబద్ధం మాటలు, మోసపూరిత మాటలు. ఆ మాటలు నమ్మి ఏదో చెప్పాడు, మీకు 10,000 జీతం ఇస్తామంటే చెప్పి వాలంటీర్లకు చెప్పాడు. తర్వాత ఆయాలకు జీతాలు పెంచుతామని చెప్పారు. రకరకాలుగా అన్ని అబద్ధం మాటలు. ఏది చేయలేదు, కొత్త పథకము ఎలాంటిది ఇప్పటి వరకు కూడా లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానని చెప్పి అంటున్నారు కదా సార్. సంపద ఎన్ని కోట్లు ఎన్ని లక్షల అప్పులు తీసుకొచ్చి పెట్టినాడు నెత్తిన. ఇప్పుడు సంపద అదే సంపద. ఇంకా మేము వివరించి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు కూడా తెలిసింటుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దానిపైన ఇప్పుడు ఈయన చేసినట్టు ఎన్నో రేట్లు ప్రజలపైన భారం పెట్టినాడు. డబ్బులు లక్షల్లో కోట్లలో అప్పు పెట్టినాడు. మరి ఇంకా ఆయన పరిపాలన ఎలాగుందనేది ఇప్పుడు పబ్లిక్కి అర్థమవుతుంది కదా. మరి నిత్యావసర పరిస్థితి అంటే సరుకుల పరిస్థితి ఏంటి సార్? నిత్యావసర వస్తువుల పరిస్థితి, సరుకులు కూడా అన్ని రైతులకు అన్ని నష్టమే. ఇప్పుడు పబ్లిక్ కొనుక్కోవాలంటే, సామాన్య రైతులు పోయి కొనాలంటే అన్నీ కూడా రేట్లు విపరీతమైన రేట్లే. అప్పటికి ఇప్పటికీ ఈ ప్రభుత్వము గత ప్రభుత్వానికి పోలిస్తే నువ్వు కిరాణా అంగడికి పోయి ఏదైనా తీసుకో. మరి అప్పట్లోనే బాధుడే అని చెప్పి ఇంటింటికి ప్రచారం చేశారు కదా సార్ రేట్ల విషయంలో, నిత్యావసర వస్తువులు. అవును, చేశాడు. ఏం లాభం? ఏమీ లేదు. అంత శూన్యం అంతా అబద్ధం మాటలు, మోసపూరిత మాటలు తప్ప వేరే ఏమి లేదు. పబ్లిక్కి అర్థమైంది, జనానికి అర్థమైంది. ఈరోజు ఎయిర్పోర్ట్ నుంచి సబ్ జైలు వరకు సీమల పుట్ట ఉన్నట్టున్నారు. పబ్లిక్ అర్థమైంది. వాళ్ళ ఇదంతా మోసపూరిత మాటలు, అబద్ధ మాటలు అనేది అర్థమైపోయింది. కాబట్టి పబ్లిక్ ఎంత ఆవేశంతో రేపు 2029లో తెలుస్తుంది, తాడోపేడో తెలుస్తుంది. అంతేగాని మార్పు 100% మార్పు కోరుకుంటుంది పబ్లిక్. ఖచ్చితంగా కోరుకునేది వాస్తవము. మీరు వస్తారు అని అంటున్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు మేము రానివ్వమని చెప్పి కరాఖండిగా చెప్తున్నారు కదా. ఎన్ని చేసినా, ఎన్ని అడ్డంకులు చేసినా ఇది ఆగదు. మార్పు వాస్తవం. ఇప్పుడు ఆయన చిన్న సమస్యకి కార్యకర్త కాటి నుంచి నాయకుని వరకు, ఎమ్మెల్యే వరకు ఈరోజు ఆలూరు ఎమ్మెల్యే గారిని, విరూపాక్షి గారిని ఎంత ఇబ్బంది పెట్టి అనవసరంగా అన్యాయంగా, మరి ఎంత ప్లాన్ ప్రకారంగా సొంతం భార్య బట్టలు చింపి ఆ కేసు ఆయన చేసినాడంటని చెప్పి మోపడం అనేది ఇంత ఘోరం, ఇంత అన్యాయం కదా. ఎంత అన్యాయం! తమ్ముని చెయ్యి విరగగొట్టి వాళ్ళ కారు వాళ్ళే కొట్టుకొని ఇప్పుడు ఆ వీడియో భార్య యొక్క బట్టలు చింపిన వీడియో బయటకు వస్తే ఈయన బెయిల్ మీద బయటకు వస్తాడేమో కదా అని మళ్ళీ కారులోన కత్తులు, కొడవన్లు పెట్టి రకరకాలుగా ఇబ్బంది పెడుతుంటే ఇంత అన్యాయం, ఇంత ఘోరము, ఇంత మోసము, ఇంత దగ పబ్లిక్ కళ్ళారా చూస్తున్నారండి, కళ్ళారా చూస్తున్నారు. ఖచ్చితంగా నీకు త్వరలోనే గుణపాఠము నేర్పుతారు, నేర్చుకుంటావు నువ్వు కూడా. రేపు 29లో ఖచ్చితంగా ఇది మార్పు అనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావడం అనేది వాస్తవం.